హాయ్ ఫ్రెండ్స్, కెసిల్లో అన్నం వండి చూపించండి, మాకు మాడిపోతుంది అని చెప్పి చాలామంది అయితే అడిగారండి. సో ఈరోజు నేను ఆ వీడియో చేస్తున్నాను. సో ముందుగా నేను ఒక గ్లాస్ బియ్యాన్ని కడుక్కొని 1కి 4 నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నేను పక్కన ఉంచేసాను. ఇప్పుడు ఆ బియ్యము నీళ్లు అన్నీ కలిపి కెసిల్లో వేసేసుకుని కెసిల్ అయితే నేను ఆన్ చేసుకుంటున్నానండి. సో మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్లో నేను టెంపరేచర్ వచ్చేసి మ్యాక్సిమం పెట్టానండి, అండ్ మూత కూడా ఫుల్గా కవర్ చేశాను. టెంపరేచర్ ఏ స్టేజ్లో తగ్గించాలి, మూత ఎప్పుడు పక్కకి పెట్టాలి అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే మీకు పర్ఫెక్ట్గా అన్నం మాడకుండా చక్కగా రెడీ అవుతుంది. కెసిల్ ఆన్ చేసిన ఒక 2-3 నిమిషాలకే మనకైతే అన్నము ఉడకటం స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడైతే అన్నం ఉడకటం స్టార్ట్ అయిందో మనము మూత అనేది కొంచెం పక్కకి పెట్టాలి, లేదంటే మనకి ఆ లోపల పోసిన ఎసరు అనేది పొంగిపోయి లోపల వాటర్ క్వాంటిటీ తగ్గి మనకి అన్నము మాడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనము ఎసరు అనేది బియ్యం రకాన్ని బట్టి ఉంటుందండి. మేము వాడే బియ్యానికైతే 1కి 4 పోసుకోవచ్చు. సో మీరు వాడే రకాన్ని బట్టి మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3, 3.5, 4 వరకు. సో ఒకసారి ట్రై చేయండి. 3 పోసి చూడండి, బిరుసుగా ఉంటే 3.5 పోయండి, లేదు 4 పోసి చూడండి. అట్లా అడ్జస్ట్ చేసుకుని మీరు ట్రై చేయవచ్చు. అసలు మాడటం అనేది ఉండదన్నమాట. మనకి ఆ లోపల పోసిన ఎసరు పొంగకపోతే చాలు, పొంగకపోతే చక్కగా ఉంటుంది. సో చూడండి, ఎసరంతా కూడా ఆల్మోస్ట్ మొత్తం ఎగిరిపోయింది. చూడండి, నేను మధ్యలో చూపిస్తున్నాను, మధ్యలో మాడింది అన్నారు లాస్ట్ వీడియోలో కూడా, నేను పెట్టిన వీడియో కూడా. సో అప్పుడు కూడా నాకు ఫస్ట్ టైం కదండి నేను ట్రై చేయటం, అప్పుడు పొంగి మాడింది అనమాట. ఇప్పుడు చూడండి, అసలు ఏమీ మాడలేదు. నేను మధ్యలో కూడా చూపించాను మీకు. అండ్ ఈ స్టేజ్లో మూత ఫుల్గా కవర్ చేసేసేయండి, అండ్ టెంపరేచర్ వచ్చేసి 100 degreesకి తీసుకొచ్చేసేయండి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మ్యాక్సిమం పెట్టుకున్నాం కదా, 100 degrees పెట్టేశాను. ఆ తర్వాత చూడండి, మొత్తం వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. మధ్యలో కూడా చూసారా, అన్నం ఏమీ మాడకుండా చక్కగా రెడీ అయిపోయింది.